ఐటీ సెక్టార్‌లో ఒక పక్క ఏఐ, ఒక పక్క లే ఆఫ్స్, మరో పక్క కార్పొరేట్ జిహాద్. ఇవన్నీ ఇవన్నీ ఐటీ మీదనే. ఇప్పుడు వార్తలు మొత్తం అన్నీ ఐటీ చుట్టే తిరుగుతున్నాయి. కారణం ఏంటి? కారణం ఏందంటే, ఇప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఒక ఫ్యూడల్ వ్యవస్థలాగా పనిచేస్తాయి. హ్మ్. వాళ్ళెప్పుడు ఎంప్లాయీస్ బాగోగులు, హెచ్ఆర్ వ్యవస్థను సక్రమంగా ఉంచనివ్వరు. హ్మ్. వాళ్ళేంటంటే ఒక సూపర్ పవర్, ఒక నాజీ కంట్రోల్డ్ పవర్ ఎట్లా ఉంటుందో హిట్లర్ లాగా వీళ్ళ వ్యవస్థ అట్లే ఉంటుంది. వీళ్ళు దేనికి రిప్లై ఇవ్వరు. ఎవడన్నా వాయిస్ రైజ్ చేస్తే వాడిని బెదిరించడము. ఇప్పుడు టీసీఎస్ అట్లా వీళ్ళందరిని రిక్రూట్ చేసుకుందో, ఒరాకిల్ ఒకప్పుడు గూండాలు రిక్రూట్ చేసుకునేది అనుకుంటా. ఎందుకంటే ఎవడైతే వాయిస్ రైజ్ చేస్తే వాడిని భయపట్టిస్తారు. ఇవన్నీ పోనీకు జనాలకు ఎట్లా అయిపోయిందంటే ఈరోజు ఐటీ కంపెనీలు అంటే దండం పెడుతున్నారు అందరూ. నేను అసలు ఏ కంపెనీలో ఒరాకిల్లో చాలా మందికి ఆఫర్లు వచ్చి కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు టీసీఎస్కి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. ఎందుకంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఆ భయం ఉంటుంది. అంటే పోతూ పోతూ ఇప్పుడు ఏంటంటే ఈ ఐటీ కంపెనీల పరువు ఇట్లా పోతూ జనాలకు కూడా ఇంకా విసుగొస్తుంది. చాలామంది కూడా ఐటీలో జాయిన్ కావట్లేదు. ఈ ఐటీ జాబ్స్ కన్నా ఏదో గవర్నమెంట్ జాబ్సో లేకుంటే ఇంకో జాబ్సో లేకుంటే ఏదో బిజినెస్ పెట్టుకోవాలని చాలామంది పేరెంట్స్ నాతో మాట్లాడారు.